నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్, నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ ఒక విషయం అయితే చెప్పుకుంటా బై. సో రెడ్మీ వాళ్ళది 10 year యానివర్సరీ అయిపోయింది ఇండియాలో. సో దాని విషయంలో చాలా ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట, రెడ్మీ 13 5G. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అఫీషియల్గా సేల్ 12th జూలై రోజు సేల్ స్టార్ట్ అయిపోతాయి. పోయి మధ్యాహ్నం 12 గంటలకి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. మన వాళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తాను బై. సో ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 13,999 రూపాయలు ఉంది. అండ్ ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,500 ఉంది. ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. అమెజాన్ యొక్క ఆఫర్స్ ఉంటాయి వీటిని బట్టి తక్కువగా అయితే డిస్కౌంట్ అయితే పొందొచ్చు అన్నమాట. 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. బ్లాక్ డైమండ్, హవాయియన్ బ్లూ అండ్ ఆర్చిడ్ పింక్ 3 కలర్ వేరియంట్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ అంటాం కదా. సో హైలైట్ చూసుకుంటే మాత్రమే క్రిస్టల్ గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది. 108 MP ప్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 అనుకున్నా, కానీ ఇక్కడ Gen 2A ప్రాసెసర్ అనిపించింది. యాక్సలరేటెడ్ అంట, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో కొంచెం స్లైట్లీ బూస్టెడ్ ప్రాసెసర్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ దాని తర్వాత షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 5G బ్యాండ్ విడ్త్ వస్తున్నాయి. అండ్ 30 hours టర్బో ఛార్జింగ్ వస్తుంది. 5030 mAh బ్యాటరీ. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే 36 months ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. అండ్ IP53 రేటింగ్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచిగా ఉంది. కలర్స్ ఎలిగెంట్ డిజైన్తో పాటు కూడా చాలా మంచిగా అనిపించింది. 6.79 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే కార్డ్ అయితే మన వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేరు. సో మేబీ మోస్ట్లీ 120Hz ఎల్సిడి డిస్ప్లేనే. నాకైతే డిస్ప్లే కార్డు చూసుకుంటే మాత్రమే ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ బాగుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి బాగుంది. కానీ ఇక్కడ గిమిక్ ఏం చేస్తాడు 108 MP కెమెరా అనేసి అయితే గిమిక్ చేస్తారు. అండ్ రింగ్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. సో డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఈ ఫిల్టర్స్ అవన్నీ పక్కన పెడితే ప్రాసెసర్ యాక్సలరేషన్ కాబట్టి 4nm ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. అండ్ X61 5G మోడమ్తో పాటు వస్తుంది. మంచి స్పీడ్స్ అయితే వస్తాయి. అండ్ 1TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ 16GB దాకా వర్చువల్ ర్యామ్, అది ఆబ్వియస్లీ మీకు అంతకు తెలిసిందే. 30 hours ఫాస్ట్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ మర్చిపోయాను ఇక్కడ మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే షామీ వాళ్ళ డైలాగ్ ఉంది. సో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. IR బ్లాస్ట్ 3.5 జాక్తో పాటు వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. హైబ్రిడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు కూడా వస్తుంది అనమాట. కొన్ని హైపర్వైజ్కి సంబంధించిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మల్టీ టాస్కింగ్ ఒకటి, ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేసి, ఎండ్ టు ఎండ్ డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా ఆబ్వియస్గా నార్మల్గా చేసింది. సో నా ఒపీనియన్ ఏంటంటే రీసెంట్ కూడా దీంతో పాటే టెక్నో వాళ్ళ టెక్నో స్పార్క్ 20 కూడా లాంచ్ అయింది. దీంతో కాంపిటీషన్ లాగానే. సో దానికి కూడా సేమ్ ఇలాంటి దగ్గర స్పెక్స్తో పాటు వచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కూడా సేమ్ ఈ 10,000 నుంచి 15,000 మధ్యలో రిలీజ్ చేసారు అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ కేటగిరీ ఏదైతే ఉందో ఇప్పుడు 5G యొక్క పోటీ అన్ని ఫోన్స్ కూడా 10,000 నుంచి 15,000 మధ్యలో గట్టిగా వచ్చేటట్టున్నాయి. ఇంకా అప్కమింగ్లో స్మార్ట్ ఫోన్స్ కూడా అదే వచ్చేటట్టున్నాయి. నాకు అదే దాకా అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? నేనైతే ఒక కార్డులో అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి పోయి, కొంచెం ఇంట్రెస్టింగ్గా మంచిగానే అనిపిస్తుంది. నాకైతే తీసుకోవచ్చు అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.